డూ యూ ఎవర్ వండర్ అంటే ఎప్పుడైనా మీరు అనుకుంటారా ఒక కంప్యూటర్ లో కూర్చొని మనం ఏదో కోడ్ రాస్తే దానికి అనుకూలంగా ఒక మెషిన్ వర్క్ అవడం. చాలా మంది కంప్యూటర్ స్టూడెంట్స్ కి లేదా కంప్యూటర్స్ విత్ ఎలక్ట్రానిక్స్ మిక్స్ అయిన స్టూడెంట్స్ కి అందరికి తెలుసు ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందో. బట్ వేరాస్ నార్మల్ పీపుల్ కి చాలా మందికి తెలియదు, ఈవెన్ పేరెంట్స్ కి కూడా తెలియదు. దీన్ని చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీ యూనివర్సిటీ గనక ప్రొవైడ్ చేయగలిగితే ప్రాపర్ మెషినరీ. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా ఈ మెషినరీ. దిస్ ఇస్ ద మెషినరీ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఈ మెషిన్ లో ఆ కంప్యూటర్ లో రాసిన కోడ్ ఏం చేయమని రాస్తారో అక్కడ కంప్యూటర్ లాంగ్వేజ్ లో ఎగ్జాక్ట్ గా అది ఈ మెషిన్ పర్ఫార్మ్ చేస్తుంది. మనకి అన్ని ఇండస్ట్రీస్ లో జరిగేది అదే. మనం అంటూ ఉంటాం కదా మ్యాన్ పవర్ తక్కువ అయిపోతుంది పోని రోజుల్లో, మెషినే అన్ని చేసేస్తుందని. దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కూడా ఇది. ఈ కోడ్ లో ఈ కంప్యూటర్ లో మన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తాం, ఏం పని చేయాలో అది చేసేస్తుంది అనమాట. మరి అదేమో ఫిజికల్ మెషిన్, ఒక మెషిన్ లా ఉంది. ఇదేమో కంప్యూటర్, ఇక్కడేమో అక్షరాలు కనిపిస్తుంది. ఈ భాష దానికి ఎలా అర్థం అవుతుంది అనుకుంటున్నారా? హియర్ కమ్స్ ద హీరో. ఇదే అనమాట. మీరు కరెక్ట్ గా రాస్తే పక్కన మెషిన్ ఉంది కదా, అది ఆటోమేటిక్ గా రన్ అయ్యి మనం ఏం పని చేయమని చెప్పామో చేసేస్తాం. ఫ్యూచర్ లో జరగబోయేది ఇదే. మనుషుల్ని పక్కన పెట్టేసి మెషిన్లు వచ్చేస్తాయి, మెషిన్లే పనులు చేసేస్తాయి, మనుషులు అవసరం లేదంటున్నారు కదా, దానికి పర్ఫెక్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ ఇదే. సో ఇదంతా ఎక్కడ ఉందో తెలుసా? ఇది నార్మల్ గా చాలా యూనివర్సిటీస్ లో ఉండదు, దీనికి చాలా ఖర్చు అవుతుంది. ఇలాంటివి గణపత్ యూనివర్సిటీ, అహ్మదాబాద్ కి దగ్గరలో ఉన్న గణపత్ యూనివర్సిటీలో 6 ఉన్నాయి అనమాట. సో ఇలాంటి ప్రాక్టికల్ లెర్నింగ్ ద్వారా పిల్లలకి చక్కటి విద్యను నేర్పిస్తున్నారు గణపత్ యూనివర్సిటీ. గణపత్ యూనివర్సిటీలోని హైడ్రాలిక్ ల్యాబ్ లో ఉన్నాము. హైడ్రాలిక్ ల్యాబ్ లోని మెషిన్ అనమాట. ఇక్కడ ఏఎన్ఎంఎల్ స్టూడెంట్స్, కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఏదైతే క్లాస్ లో నేర్చుకుంటారో థియరిటికల్ గా మీకు చెప్పాను కదా, అంతే ప్రాక్టికల్ గా వాళ్ళు ఇక్కడ చూస్తారనమాట. ఇవన్నీ ఒక యూనివర్సిటీలో పెట్టాలి అంటే కోట్లతో కూడుకున్న విషయం అండి అది. గణపత్ యూనివర్సిటీలో ఇవన్నీ ఒకటి కాదు, 2 కాదు, 10ల సంఖ్యలో ఉన్నాయి ఇవన్నీ మెషిన్స్. ఇలాంటివన్నీ పిల్లలకి ఈజీగా అర్థమయ్యేలాగా వాళ్ళ మిషనరీ అంతా కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ల్యాబ్స్ లో. మనుషులు టచ్ చేయకుండా ఇలాంటి ఒక విగ్రహం, చిన్న విగ్రహం ఎలా తయారవుతుంది అనుకుంటున్నారా? నా వెనక ఒక మెషిన్ ఉంది కదా, ఈ మెషిన్ లో తయారవుతుంది. మరి ఇలాంటి విగ్రహం ఇంత అచ్చుగుద్దినట్టు ఎలాంటి మిస్టేక్స్ లేకుండా రావాలి అంటే ఎలా పాసిబుల్? మిషన్ కి ఎలా తెలుసు? ఎగ్జాక్ట్లీ. సో కంప్యూటర్ స్టూడెంట్స్ తయారు చేస్తారనమాట. ఇలాంటి ఒక మూర్తి బయటికి రావాలని వాళ్ళు కంప్యూటర్ కోడ్ ద్వారా చెప్తారు. గణపత్ యూనివర్సిటీలో ఉన్నాను ఇవాళ నేను. గణపత్ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ ప్రోగ్రామ్ రాశారు ఇలాంటి మూర్తి బయటికి రావాలని. ఆ ప్రోగ్రాము ఈ మెషిన్ కి పంపడం జరిగింది. అక్కడ ఉన్న ప్రోగ్రామ్ మెషిన్ కి ఎలా అర్థం అవుతుంది? సో మధ్యలో మనకు ఒక సాఫ్ట్వేర్ ఉంటది. ఆ కంప్యూటర్ ప్రోగ్రామ్ ని మెషిన్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ లో కన్వర్ట్ చేసి ఇలాంటి మూర్తులు ఎట్ ఏ టైం ఒక 100లో బయటకు తీయగలం అనమాట. ఎంత అడ్వాన్స్మెంట్ కదా! ఇలాంటి అడ్వాన్స్మెంట్ మనం నార్మల్ గా ఇండస్ట్రీస్ లో చూస్తుంటాం. వేరాజ్ యూనివర్సిటీ, గణపత్ యూనివర్సిటీ, అహ్మదాబాద్ కి అతి దగ్గరలో ఉన్న గణపత్ యూనివర్సిటీలో ఇలాంటి మెషినరీ అవైలబుల్ ఉంది. దట్ టు స్టూడెంట్స్ ఈజీగా నేర్చుకోవడం కోసమే ఇలాంటిది ఇన్ కొలాబరేషన్ విత్ గవర్నమెంట్ 65 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే ఈ మెషినరీ, ఈ ప్రాజెక్ట్ లో గణపత్ యూనివర్సిటీ వాళ్ళు 35 crores ఇన్వెస్ట్ చేశారనమాట. మొత్తం 100 కోట్ల ప్రాజెక్ట్ ఇది. గణపత్ యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్ ఇలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ తో చదువుకుంటారు. థియరీయే కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ తో చదువుకుంటారు ఇక్కడ. సో కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ఒకసారి మనం చూద్దాము. కంప్యూటర్ ల్యాబ్స్ అనేది ప్రతి యూనివర్సిటీలో ఉంటాయి. బట్ గణపత్ యూనివర్సిటీలో స్పెషాలిటీ ఏంటి అనుకుంటున్నారా? నార్మల్ కంప్యూటర్ ల్యాబ్స్ అనేవి ఎట్ మ్యాక్స్ నాకు తెలిసి ఒక 5 to 10 ఉంటాయేమో మ్యాక్స్. అది కూడా నార్మల్ యూనివర్సిటీస్ లో కాదు, పెద్ద యూనివర్సిటీస్ లో. వేరాజ్ గణపత్ యూనివర్సిటీలో 55 కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి. 55 కంప్యూటర్ ల్యాబ్స్ అంటే మీరు ఒక్కసారి ఊహించుకోండి, ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఎన్ని అవర్స్ ఆఫ్ ల్యాబ్ అవైలబిలిటీ ఉంటుంది అండ్ ఎంత మంది స్టూడెంట్స్ కి ఉంటుంది. ఓన్లీ కంప్యూటర్ స్టూడెంట్స్ కే కాదు, అన్ని బ్రాంచెస్ స్టూడెంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. 55 ల్యాబ్స్ ఉన్నాయంటే 55 ల్యాబ్స్ లో ఒక్కొక్క ల్యాబ్ లో ఒక 30 కంప్యూటర్లు వేసుకున్నా ఒకసారి ఊహించుకోండి ఎన్ని కంప్యూటర్స్ ఉంటాయో. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దాం రండి. ఇక్కడ ఉన్న కంప్యూటర్స్ అన్ని కూడా లేటెస్ట్ వర్షన్స్. అండ్ ఇంకొకటి రైట్ నో మనకి ఏ కోర్సెస్ నెససరీయో బయట మన ఇండస్ట్రీ రెడీగా ఉండడానికి, అంటే ఇప్పుడు రైట్ నౌ టీసీఎస్, ఐబిఎం, సిస్కో, రెడ్ హ్యాట్ ఇలాంటి కంపెనీస్ లో ఏ కైండ్ ఆఫ్ కంప్యూటర్స్, ఏ కాన్ఫిగరేషన్స్ తో యూస్ చేస్తున్నారో మాక్సిమం అవి అవైలబిలిటీ ఉండేలాగా గణపత్ యూనివర్సిటీలో పెట్టారనమాట. సో మనకి యూనివర్సిటీకి వస్తున్న ఎక్స్పీరియన్స్ తో పాటు యాజ్ అ స్టూడెంట్ ఫీల్ తో పాటు నువ్వు ఒక కార్పొరేట్ కంపెనీకి వచ్చి కార్పొరేట్ సిస్టమ్స్ లో వర్క్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ కైండ్ ఆఫ్ ఫీల్ క్రియేట్ చేయడానికి ఇంత ఇన్వెస్ట్ చేశారనమాట గణపత్ యూనివర్సిటీలో.